నిర్మల్ జిల్లా బాసర్ గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు లోహిత్ మణికంఠ మృతికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. గ్రామస్తులు విద్యార్థులు కొవ్వొత్తులతో మానవహారంగా ఏర్పడి శ్రద్ధాంజలి ఘటించారు. మరణించిన ఇద్దరు విద్యార్థులకు న్యాయం జరగాలని, వేద పాఠశాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నిరసన తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీని ఆర్చిగేట్ నుంచి అమ్మవారి ఆలయాన్ని వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ మణికంఠకు దాదాపుగా ఒక 40 లక్షల రూపాయలు వేద భారతి నుండి ఇప్పించాల్సిందిగా మేము అందరము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆదుకోకపోయినట్లయితే మేము మళ్ళీ ఇలాంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడతామని మేము టీవీ మాధ్యమాల ద్వారా మేము పిలుపునిస్తున్నాము. ఇలాంటి మరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వేదభారతి పీఠానికి కూడా మేము హెచ్చరిస్తున్నాము. విద్యార్థులు మంచి చదువుకుంటారన్న ఒక మంచి ఉద్దేశంతో తల్లిదండ్రులు స్కూల్ యజమానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఉపాధ్యాయుల కోసం హాస్టల్లో హాస్టల్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళకి ఉన్నంత తల్లిదండ్రులు ఎక్కడ తీసుకోవాలి, కానీ ఇది సంఘటన వేరే వాళ్ళకి జరగాలని మా ఉద్దేశం. ఈ మణికంఠకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా మరియు ఈ పిల్లలు ఇంకా చదువుకున్న హాస్టల్లో వాళ్ళ విమానాలు